జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ తోటకూర రఘు మాట్లాడుతున్నాను. ఎప్పుడూ నరకాసుర వధ జరిగిందని చెప్పేసి ఆ నరకాసుర వధ జరిగిన సందర్భంగా ప్రజలంతా కూడా దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటికీ కూడా అన్నమాట దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. టపాసులు కాల్చుకోవటం, లేకపోతే స్వీట్స్ పంచుకోవటం, ఇట్లాంటి ఎన్ని కార్యక్రమాలు అంటే ఒక ఫెస్టివ్ మూడ్ని తీసుకొస్తున్నాం. అటువంటి వాతావరణమే మన 4th జూన్ ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. అంటే ఇప్పటికీ కూడాను ఈ కూటమి విజయాన్ని ఆకాంక్షిస్తూ, ఆనందిస్తూ, అభినందించుకుంటూ కిట్టి పార్టీలు చేసుకునేటువంటి మహిళలు కూడా అన్నమాట చిన్న చిన్న పార్టీలు చేసుకుంటున్నారు. అంటే ఏ స్థాయిలో ప్రజలు ఆనందిస్తున్నారు అనేటువంటి దాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ముఖ్యమంత్రిగా అన్నమాట కూటమి విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. దానికి చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అని కూడా అనుకున్నారు. అది దాని తిథి ఏమిటంటే తదియ, 9వ తారీఖు ఆదివారం తదియ. విధియ తదియ విభవము చేకూరు అని మన యొక్క పెద్దల యొక్క వాక్యం. అంటే కలిసి వస్తుంది, శుభలగ్నం అనేటువంటి ఉద్దేశంతో. కానీ అదే రోజున ప్రధాని మోడీ గారి ప్రమాణ స్వీకారం ఉన్నందున ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నమాట ప్రత్యేక అతిథులుగా అటెండ్ కావాల్సి ఉన్నందున ఆ 9వ తారీఖు ముహూర్తానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అదే అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రధాని స్థాయిలో మోడీ గారు కూడా హాజరవుతారు. అందువల్ల 9వ తారీఖు ఆదివారం నాడు అంటే అందరూ ఇళ్ళ దగ్గర హాలిడే కదా అని చెప్పేసి పెట్టుకున్న ముహూర్తాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. సరే, 9వ తారీఖున అయిపోయింది. 10వ తారీఖు పరిస్థితి ఇది ఏమిటంటే 10వ తారీఖున చవితి. మనం ఏది కూడాను చవితి రోజున ఏ యొక్క శుభకార్యాన్ని మొదలుపెట్టాం. వినాయక చవితిని ఒకటే సెలబ్రేట్ చేసుకుంటాం దానికి. అందువల్ల 10వ తారీఖున చవితి లేదు. 11వ తారీఖు అంటే పంచమి, ఒక రకంగా మంచి రోజు, కానీ ఆ రోజున మంగళవారం. అందువల్ల మంగళం అని చెప్పేసి అదొక సెంటిమెంట్ మనకు అడ్డుపడుద్ది. అందువల్ల 11వ తారీఖున కూడా మనకి వీలు కాదు. ఇక 12వ తారీఖు దగ్గరకు వచ్చేసేటప్పటికి షష్ఠి. అంటే షష్ఠి అనేటువంటిది మనకి కలిసి వచ్చేది కాదు. షష్ఠి నష్టి అంటారు. అంటే నష్టాలను తెచ్చిపెట్టుద్దని, అంటే కష్టాలను కూడా తెచ్చుతుందని చెప్పేసి మన యొక్క పెద్దలు చెప్తూ ఉంటారు. సో మరి ఆ 12వ తారీఖున కనుక లగ్నం పెట్టుకున్నారు, అంటే ముహూర్తం పెట్టుకున్నారు. ఏది ప్రమాణ స్వీకారానికి. అంటే 12వ తారీఖున ఎందుకు పెట్టుకున్నారు? 13వ తారీఖున పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే 13వ తారీఖు అనేటువంటివి కొంతమందికి ఆ నంబర్ సెంటిమెంట్ ఉంది, ప్రత్యేకించి ఎన్ఆర్ఐస్కి. అందువల్ల 13వ తారీఖు కుదరదు. ఇకపోతే 14వ తారీఖు అష్టమి. అది అష్టమి రోజున కూడా ఏది మొదలు పెట్టలేదు. అందువల్ల అంటే 15వ తారీఖు వరకు అన్నమాట మళ్ళీ ముహూర్తం లేదు. అందువల్ల ఉన్నంతలో ఇది బెటర్ ముహూర్తం అని చెప్పేసి నిర్ణయించి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం. అట్లాగే ఏదేమైనా ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆశీస్సులు, ఆ 7 కొండలవాడు, ఈ కనకదుర్గమ్మ, లక్ష్మీనరసింహస్వాముడు, ఈ అప్పన్న అందరి ఆశీస్సులతో అందరు ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని ఆశిద్దాం.